స్పోర్ట్స్లో అనేక రంగాల్లో అవినీతి ఉంది. పొలిటికల్ పార్టీస్ మధ్యలో ఉన్న పాలిటిక్స్ కన్నా ఎక్కువ స్పోర్ట్స్లో ఉంది. కాబట్టి దాన్ని కూడా మనం కర్టైల్ చేయాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా ఎక్కువ ఈ దేశంలో ఒక స్పోర్ట్స్ పాలసీ కానీ యూత్ పాలసీ కానీ లేదు. దాని మీద కూడా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఐ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఆన్ దట్, బట్ ద టైమ్ ఈజ్ లిమిటెడ్. దట్ ఈస్ ద ఓన్లీ ఇష్యూ. థ్యాంక్ యూ. అక్క నమస్తే. రాజు హోల్డ్ ఆన్, లెట్ హిమ్ ఆస్క్. అండ్ మీరు యు హావ్ బీన్ వెయిటింగ్, ఐ నో దట్. కవిత గారు, నా పేరు యూసుఫ్ బాబు, ప్రజాపూర్ దినపత్రిక. ముఖ్యంగా ముందుగా మీకు మా జర్నలిస్టు కలం వీరుడు షోయబుల్లా ఖాన్ మీ పార్టీ ప్రారంభోత్సవం గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. మీరు అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టు సంక్షేమం కోసం ఏం చేస్తారు ఒక క్వశ్చన్. రెండవది, మీరు హరీష్ రావు గారిని టార్గెట్గా చేస్తున్నారు. హరీష్ రావు గారు ఒక జర్నలిస్ట్ అని గమనిస్తున్నా, ఆయన ఎప్పటి నుంచో పార్టీ పెట్టక నుంచి కేసీఆర్ గారికి అండగా ఉన్నారు. పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ ఉద్యమం అండగా ఉన్నారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? జర్నలిస్టులకు సంబంధించి ప్రతి ప్రభుత్వంలో కూడా మీకు వివక్షణ ఎదురైంది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పోలీసుల సంక్షేమం కోసం హాస్టళ్ళు పెట్టారు. కానీ నేను డిమాండ్ చేస్తూ ఉన్న రేవంత్ రెడ్డి గారిని, ఏదైతే వాళ్ళ పిల్లల కోసం పెట్టినటువంటి హాస్టల్స్లో మా జర్నలిస్టుల పిల్లలకు కూడా అవకాశం ఇవ్వండి. వారికి కూడా విద్య ఉచితంగా మంచి నాణ్యమైన విద్య రావాలని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఏదైతే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఆపారో ఖచ్చితంగా అది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జర్నలిస్టులను మేము పొద్దునుండి సాయంత్రం చూస్తూ ఉంటాం కదా. మా పొలిటీషియన్స్కి ఎన్ని జబ్బులు ఉంటాయి, జర్నలిస్టులకు అన్నీ ఉంటాయి. షుగర్ బీపీ అయితే గ్యారంటీ అందరికీ. ఎందుకంటే టైంకి తినం మనం. ఎండ వాన అనకుండా ఎక్కడ న్యూస్ ఉంటే అక్కడ పరిగెత్తే ప్రపంచం, పోటీ ప్రపంచం. కాబట్టి జర్నలిస్టుల కష్టాలు, పొలిటీషియన్స్ కష్టాలు సేమ్. బట్ ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, సెన్సేషనల్ జర్నలిజం వైపు పోకుండా దయచేసి ప్రజల పక్షాన నిలబడమని చెప్పి మిమ్మల్ని పదే పదే కోరుతూ, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రక్షణ సేన ప్రత్యేకించి జర్నలిస్టులు అంటే మాకు ప్రేమ తెలంగాణ ఉద్యమం నుంచి. ఆనాడు మీ యాజమాన్యాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ వార్తలు వేసిండ్రు. మీరు ఎక్కడన్నా చిన్న చిన్న తప్పులు దొరికినా వాటన్నిటిని సర్దిపెట్టే విధంగా మీరు వార్తలు రాసి ఉద్యమానికి ఉత్ప్రేరకాలుగా పనిచేసినటువంటి కలం వీరులను అసలే మర్చిపోము. ఎట్లయితే కాకీలను గుర్తుపెట్టుకొని ముఖ్యమంత్రి గారు స్కూళ్ళు పెట్టినరో, కలం వీరుల కోసం కూడా ఆ స్కూళ్ళలో అవకాశాలు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. జై తెలంగాణ. మేడం, రాజు ఫ్రమ్ తెలంగాణ వెలుగు ఛానల్. అయితే మీరు అన్నారు ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ వైద్యం అని చెప్పేసి. ఇప్పుడు నారాయణ కాలేజ్ ఒకలాగా ఫీజు ఉంటుంది, బయట ఒకలాగా ఫీజు ఉంటుంది మేడం. 2 లక్షలు అక్కడ ఉంటే ఇక్కడ 20,000తో కూడా చదివిస్తారు. అండ్ రేవంత్ రెడ్డి గారు 18,000 కోట్ల కన్నా నన్ను కోసుకోదిన్న ₹1 కూడా లేదని చెప్పేసి అన్నారు. మీరు పెట్టినటువంటి పాంచజన్య పథకాలకి చాలా వరకు బడ్జెట్ కావాల్సి వస్తుంది. అండ్ మీరు గతంలో అన్నారు కేసీఆర్ తో కేంద్రంతో ఫైట్ చేశారు కాబట్టి మనకు చాలా అడుగుతున్నావే క్వశ్చన్లు. దానికి ఒక్కటి అడుగు గట్టిగా, నాకు అర్థం కాలేదు. అది 18,000 కోట్లకి ₹1 కూడా కోసిన దగ్గర లేదన్న ఆల్రెడీ ఆన్సర్ చేశారు ఇందాక. షీ ఆన్సర్డ్ దట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ రైట్ ఓకే సార్. మేడం, యూ డిడ్ంట్ ఆన్సర్ ఫర్ హరీష్ రావు క్రిటిసిజం. పెద్ద ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ కాదండి. హలో మేడం. మేడం మేడం ఓకే, నెక్స్ట్. ఇక్కడ మేడం జకీరన్న. నా పేరు జకీర్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని. నావి 2 ప్రశ్నలు మేడం. చెప్పండి. తెలంగాణ రాజకీయాల్లో మీకు ప్రధానమైన విలన్ ఎవరు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ఈజ్, మీరు ముఖ్యమంత్రి అయితే తప్ప తెలంగాణలో సామాజిక న్యాయం రాదా? అన్న, ఒకటి, తెలంగాణ ప్రజలకు ఎవరు విలనో వాళ్ళే నాకు విలన్. నాకు ప్రత్యేకంగా ఎవరు శత్రువులు ఉండరు, నాకెవరు విలన్లు లేరు. సరే, పాత పార్టీ ఇబ్బంది పెట్టినా, ఇప్పుడు అధికారంలో కేంద్రంలో ఉన్న పార్టీ ఇబ్బంది పెట్టినా, అది నా పర్సనల్ ఇష్యూ తప్ప అది ప్రజల ఇష్యూ కాదు. ప్రజల కోసం ఒక పొలిటికల్ పార్టీ పెట్టి నేను బయటకు వచ్చినప్పుడు న్యూట్రల్గా, చాలా న్యాయబద్ధంగా, ధర్మంగా ప్రజలకు ఎవరు విలనో వాళ్ళనే నా విలన్గా చేసుకొని పనిచేయాలి తప్ప నాకు పర్సనల్ ఎజెండా ఉండబోదు. అదొకటి. రెండవది, సామాజిక న్యాయం అనేటటువంటి తెలంగాణలో ఇవాళ జరుగుతున్న పంచాయతీ కాదు. 250 ఏళ్ళు, 300 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పోరాటం. అన్ని సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతున్నా మనకు పాక్షిక విజయాలు దక్కినాయి. అది కూడా అంబేద్కర్ దయ వల్ల, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ రావడం వల్ల కొంత ముందడుగు పడ్డది. కానీ అదే టైంలో బీసీలకు కూడా కాన్స్టిట్యూషన్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ అని కాకుండా బ్యాక్వర్డ్ కాస్ట్ అని పెట్టి ఉంటే అసలు ఇప్పుడు లొల్లే లేకపోతుండే. కానీ అది జరగలేదు కాబట్టి ఇప్పుడు ఫైట్ చేయాల్సిందే మనం. 79 సంవత్సరాల ఇండిపెండెన్స్లో ఇన్వర్టెడ్ లా నడుస్తుంది దేశంలో తప్పితే మెజారిటీది లాగా నడుస్తలేదు. సో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. అది సామాజిక న్యాయ తెలంగాణ సాధనలో వన్ ఆఫ్ ద మేజర్ ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నాం. కేంద్రంలో నేను ఇది ఇప్పుడు కాదన్నా, దాదాపుగా 8 సంవత్సరాల నుంచి చెప్తున్నా, ఖచ్చితంగా బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి, ఇక్కడ వచ్చేది కాదు. అక్కడ కేంద్రంతో ఖచ్చితంగా కొట్లాడతాం.
సాధించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. No, you're blocking చెప్పండి. the video. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి కవిత గారు. అది Thank you. ఫోర్స్ఫుల్ కాదు, హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు చెప్పినటువంటి పాంచజన్యంలో చిట్ట చివరి అంశమైన సామాజిక న్యాయం ఏదైతే ఉందో అందులో భాగంగా చూస్తున్నటువంటి మావోయిస్టుల ఇష్యూ పట్ల, అలాగే మావోయిస్టుల పట్ల లేదా నక్సలైట్ల పట్ల కేంద్రం అనుసరిస్తున్న, ఈరోజు బీజేపీ అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో, అంటే భావజాలంపై నిషేధాన్ని ప్రకటిస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో, ఒక భావజాలను నిషేధించడం సాధ్యమా? దాని మీద మీ పార్టీ స్పష్టమైన వైఖరి ఏంటి? మేడం, ఒకటి, ఏ భావజాలాన్ని కూడా రూళ్ళతోని, జీవోలతోని, గన్నులతోని, సైన్యంతోని ఖచ్చితంగా ఆపలేము. ఆలోచన అనేటటువంటిది వేరే ఆలోచన విధానాన్ని మార్చడం ద్వారానే మారుతుంది తప్పితే, లేదా ఆ ఆలోచన కోరుకునేటటువంటి ఫైనల్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళడంతోనే మారుతుంది తప్పితే ఒక ఆలోచన అయితే చంపలేము మేడం, ఆ భావజాలాన్ని చంపలేము. అందుకే వారు ఎవరైతే బయటికి వచ్చారో అన్నలందరూ కూడా, వారందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది, ప్రధాన స్రవంతి పార్టీలు ఏ పార్టీ అయితే ఆ పార్టీ, పొలిటికల్ పార్టీస్లో అండర్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వచ్చి పొలిటికల్ పార్టీస్లో సమాజానికి చేయాలనుకునేది చెప్పి చేయడం అన్నది, మాలాంటి వాళ్ళ చేత కూడా చెప్పి చేయించడం అనేది ఒక టార్గెట్గా వాళ్ళు పెట్టుకొని పనిచేస్తే వాళ్ళు అనుకున్నటువంటి ఐడియాలజీకి దగ్గరగా వెళ్ళగలుగుతామని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆపరేషన్ కగార్ను అత్యంత తీవ్రంగా ఖండించినటువంటి మొదటి వ్యక్తుల్లో నేను ఒకదాన్ని మేడం ఈ రాష్ట్రంలో. ఇప్పటికి కూడా నేను నమ్ముతున్నాను, తన సొంత ప్రజల్ని డెడ్ లైన్ పెట్టే ఏకైక ప్రభుత్వం మన దేశంలోనే ఉంది తప్ప ఇంకెక్కడ లేదు. అది చాలా అన్ఫార్చునేట్, అన్యాయం అది. కాకపోతే బయటికి వచ్చినటువంటి వారు లొంగిపోయిన మావోయిస్టులకు కూడా మా పార్టీలోకి వెల్కమ్ చెప్తున్నాం. వేరే ఏ పార్టీలు ఉన్నా పొలిటికల్ సిస్టంలో ఉండండి, యూత్ని మీరు ఇన్స్పైర్ చేయండి, మహిళలకి ఇన్స్పైర్ చేయండి. ఎవరైతే అత్యంత అట్టడుగు వర్గాలు ఉన్నారో వారికి ఇన్స్పైర్ చేసి వారికి ధైర్యం ఇవ్వాల్సిందా అన్నలందరినీ కోరుతాం. కవిత గారు, నా పేరు రాజాబాబు అండి, వన్ ఇండియా నుంచి. పొలిటికల్ సిస్టంలో అలయన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. పొత్తులు అనేది లేకపోతే ఇవాళ రేపు గెలవడం కష్టంగా ఉంది, అధికారం చేపట్టడం కష్టంగా ఉంది. భవిష్యత్తులో మీ అలయన్సెస్ స్ట్రాటజీ ఏంటండి? అంటే ఒకటండి, జనరల్గా ప్రీపోల్ అలయన్సెస్ అత్యంత భావసారూప్యత ఉన్నటువంటి పార్టీలతో తప్పితే ఎడమొఖం పెడమొఖంగా ఉన్న పార్టీలతోని ప్రీపోల్ అలయన్సెస్ అన్నది కరెక్ట్ కాదన్నది నా ఒపీనియన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చాలా ఉద్యమాల్లో న్యూ డెమోక్రసీతోని, అట్లానే ధర్మ సమాజ్ పార్టీతోని, అట్లానే కొన్ని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తోని ఇట్లాంటి వాళ్ళతో కలిసి పనిచేస్తాం. అట్లా ఒకే ఉద్యమాల్లో ఒకే ఇష్యూస్లో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు సహజంగా ఒకవేళ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటే ఆనాటి పరిస్థితులను బట్టి డెఫినెట్గా పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం. బట్ కంప్లీట్గా విమర్శిస్తూ సడన్గా ఎలక్షన్లు వచ్చే వరకు పొత్తు పెట్టుకోవడం అనే దానికి నేను అగెన్స్ట్. పోస్ట్ పోల్ పొత్తులు, పోస్ట్ పోల్ హంగ్ వచ్చేటటువంటి పరిస్థితులు ఈ దేశంలో సెంటర్లోనే జరుగుతూ ఉన్నాయి. కానీ స్టేట్లో మాత్రం నాకు చాలా బలమైన విశ్వాసం అండి. ఎందుకంటే నేను పార్టీ పెట్టాలనుకోగానే కేసు నుంచి రిలీఫ్ కావడం కావచ్చు, పార్టీ పెట్టాలనుకోగానే పేరు ఇట్లా అనుకోకుండా రావడం కావచ్చు, నేను బాగా బలంగా ప్రకృతిని, దైవాన్ని నమ్మే వ్యక్తిని కావచ్చు. ఇదంతా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా విపరీతమైనటువంటి ఆదరణతోని ప్రజలు తెలంగాణ రక్షణ సమితిని అధికారంలోకి సింగిల్ హ్యాండెడ్గా తీసుకొస్తారని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నానండి. సో డెఫినెట్గా ప్రజల ఆశీర్వాదం ఉంటుందని కోరుకుంటున్నాను, ప్రజలకు సేవ చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. ఆల్ ది బెస్ట్ అక్క. ఫస్ట్ నేను చారి అక్క, ఎన్టీవీ నుంచి. టీఆర్ఎస్ మీ మీద 2 ఆరోపణలు అనుకోవచ్చు. వాటిని టీఆర్ఎస్ కాదు, మేమే టీఆర్ఎస్. సారీ, బీఆర్ఎస్. చారి గారు, మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదండి. ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయాల్సి వస్తుంది మీ మీద. అక్క, బీఆర్ఎస్ మిమ్మల్ని లైట్ తీసుకుంటుందా ఒక విషయము. 2, మీకు సోషల్ మీడియాలో తప్పితే బయట మీకు పొలిటికల్గా కౌంటర్ ఇచ్చేటువంటి అంశం లేదు. ప్రధానంగా మీ మీద వచ్చిన ఆరోపణలు కూడా కవిత వెనకాల ఉన్నది రేవంత్ రెడ్డి అనేది, వీటికి క్లారిటీ ఇవ్వండి అక్క. నా వెనకాలనైతే ఎవరు కనబడతలేరు నాకు, ఎవరు లేరు కూడా. ఉంటే గింటే దేవుడే నేనే ఉన్నా కదా, నా వెనకాల నేనే ఉన్నా, చూసిరా. నా వెనకైతే ఎవరు లేరు బై. ఫస్ట్ థింగ్, ఇక బీఆర్ఎస్ నన్ను లైట్గా తీసుకుంటుందా, డార్క్గా తీసుకుంటుందా వాళ్ళకి తెలియాలి, నాకు సంబంధం లేని విషయం. ఎందుకంటే ప్రజలు నన్ను మంచిగా చూడాలి, ప్రజలు నన్ను ఆదరించాలని కోరుకుంటే తప్ప మాకు రైవల్గా ఉండే పొలిటికల్ పార్టీస్ న్యాచురల్లీ ఒప్పుకో కదా, న్యాచురల్లీ విమర్శ చేస్తాయి. సో పెద్ద బీఆర్ఎస్ ఏమన్నా, కాంగ్రెస్ ఏమన్నా వాటిని పొలిటికల్ విమర్శలుగా పక్కకు దోసుకొని ప్రజా సమస్యల మీద మాత్రం ప్రధానంగా యుద్ధం చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. లాస్ట్ 2 to 3 క్వశ్చన్స్ ప్లీజ్ సార్. సార్ మైక్ వచ్చినప్పుడు మాట్లాడండి. అక్క కంగ్రాచులేషన్స్. నేను ఆదాబ్ హైదరాబాద్ సత్యంగౌడు. అంటే గతంలో మీకు ఎదురైన అవాంతరాలు తప్పించుకోవడానికి ఇప్పుడు పార్టీ స్థాపించారు. అలానే చారన్న, నేను అడిగే క్వశ్చన్ కూడా చారన్న అడిగారు.
అంటే కవిత పార్టీ స్థాపించడం వెనుక కేసీఆర్ ఉన్నారు లేదా రేవంత్ రెడ్డి ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. అంటే ఇది నిజం కాదంటారా? అంటే నిప్పులేందే పొగరాదంటారు కదా. అంటే నేను ఒక మాట చెప్తా బ్రదర్, మీరు ఈ ప్రశ్న అడగడం వెనుక ఇంకెవరో ఉన్నారంటే ఒప్పుకుంటారా చెప్పు? అట్లా కాదు కదా. పాయింట్ ఏంటంటే నేను ఒక వ్యక్తిగా అనేక కష్టాలు పడ్డా, ముఖ్యంగా ఒక ఆడబిడ్డగా పడరాని అగచాట్లు పడ్డా. అది ఇంటర్నల్ కావచ్చు, ఎక్స్టర్నల్ కావచ్చు. నాకు గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి పర్సనల్ ఇష్యూస్ చెప్పట్లే, నేను చెప్పను కూడా, నా ప్రాణం పోయినా చెప్పను. కానీ పొలిటికల్ ఇష్యూస్ చెప్తాను డెఫినెట్గా. పొలిటికల్లీ పడ్డ ఇబ్బందులు ఖచ్చితంగా చెప్తాం. సో